82వ కీర్తన 1వ వచనం, అలాగే 6 నుంచి 8 చదువుకున్నాం. 82, అదే 82 చదవండి. అప్పుడు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరి మధ్య? దైవముల మధ్యను. ఆమేన్. ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని దైవములని, మేము దేవుళ్ళమని మాతో మాట్లాడుతున్నాం. నిజమే నాయన, మేము మీ కుమారులమై ఉన్నందున, అయా మీ ఆత్మచేత తిరిగి జన్మించినందున మేము ఆయన దేవుళ్ళమై ఉన్నాం. ప్రభువా, అయా సర్వోన్నతుని కుమారులమై ఉన్నాము తండ్రి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప స్థానాన్ని అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు ఇచ్చి ఉన్నాం. నిజముగా ఏమిచ్చినా ప్రభు, ఎంత స్తుతించినా మిమ్మల్ని అయా అది తీరదు ప్రభువా. అటువంటి గొప్ప స్థానంలో నిలబెట్టినందుకే స్తోత్రం ప్రభువా. ఇదిగో చివరి దినాల్లో ఈ భూమి అంతా కూడా అయా దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నది. అయా భూమి, అయా సర్వ సృష్టి కూడా అయా అతన్ని విడుదల చేయబడాలని, విమోచించబడాలని, ఇదిగో దేవుని కుమారులు వచ్చినప్పుడే మాకు విమోచన అని అవి గుర్తించాయి గనుక అయా ఈ చివరి దినాల్లో ముడత, మచ్చ, డాగు, కళంకము లేనటువంటి ఒక వధువు కోసము, అయా దేవుని కుమారుల కోసము, కుమార్తెల కోసము, అయా రాజ సంతానము కోసము ఎదురు చూస్తున్నాయి ప్రభువా. అయా రాజ సంతానములో మమ్మల్ని ఒక భాగంగా చేసినందుకే స్తోత్రం. అయా రాజ సంతానములు ఆ వధువులు అయా ఇక్కడ ఒక భాగం ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఆ భాగమును మీ రక్తము ఇచ్చి కొన్నది నీవే ప్రభువా. ఇదిగో నాయన, ఆ రక్తం ఇచ్చి కొన్నటువంటి మీ సొత్తైన ప్రజల ముందు అల్పుడిని ప్రభువా, అయోగ్యుడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నేను నిలబడుచుండగా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు ప్రభువా. మీరు ఏ రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోవచ్చు. నిజానికి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. సో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే దేవుళ్ళ సమాజం ఒకటి ఉంది. అక్కడ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ మధ్యలో దేవుడు నిలబడి ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు నిజానికి ఒక్కడే కదా. ఆమేన్. కానీ ఇక్కడ బైబిల్ ఏం రాయబడింది అంటే దేవుని సమాజం ఉన్నది అని రాయబడింది. ఆమేన్. అంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. అలాగే దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. చాలా మంది దైవములు అంటే దేవుళ్ళు ఉన్నారు, వారి మధ్యలో ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఆయన అంటే దేవుడు. ఆమేన్. సో ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే స్వయంగా దేవుడే చెప్తున్నాడు. అంటే ఈ దేవుళ్ళు ఎవరు, ఈ దేవుడు ఎవరు అని అంటే దేవుడు ఒకటే కదా. కానీ ఆయన ఏమంటున్నాడంటే నాతో పాటు ఇంకా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఆమేన్. ఆ దేవుళ్ళు ఎవరు అని అంటే వారు దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా.
సో దేవుని కుమారులు అంటే నీవు నేనే. అలాగే చివరికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు, అయినను మీరు దైవములనియు, 6వ వచనం, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. సో మీరు దైవములని, మీరు దేవుళ్ళని. ఎలా దేవుళ్ళు అయ్యారంట? మీరు అందరూ సర్వోన్నతుని కుమారులు అని నేనే సెలవిచ్చిన. సో మనందరం ఏ విధంగా దేవుళ్ళమయ్యాము అని అంటే, దేవుని కుమారులు కనుక దేవుళ్ళు అయ్యాం. హల్లెలూయా. ఎంతమంది చెప్పారు, రాజు కొడుకు రాజు. ఆమేన్. సింహానికి సింహే పుడుతుంది, పులికి పులే పుడుతుంది. అలాగే దేవుడికి దేవుడే పుడతాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఎవరు అని అంటే దేవుని కుమారులమై ఉన్నాము, అనగా దేవుళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. సో చూడండి, దేవుని కుమారుడు అని చెప్పటం, ఆమేన్, ఈ మనుషుల దృష్టికి ఎంత నేరమో మీరు గమనించండి. యూదులు, ఇశ్రాయేలు ప్రజలకి మోషే ఏం నేర్పాడంటే, దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు బోధించబడి పెరిగిన తర్వాత 2000 సంవత్సరాల 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి. ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? నేను దేవుని కుమారుణ్ణి. సో ఎప్పుడైతే ఆయన దేవుని కుమారుడు అన్నారో, వీళ్ళు రాళ్ళు పెట్టుకొని వచ్చారు. నేను రాళ్ళు తీసుకొని చంపుతాం, నిన్ను కొడతాం. ఏం చేశాను నేను అంటే, నీవు మనిషి అయి ఉండి దేవుడు చెప్పుకుంటున్నావు అన్నాడు. ఈనాడన్నాడు దేవుడిని, దేవుని కుమారుడు కదా అన్నది. అర్థమవుతుందా? దేవుని కుమారుణ్ణి అని చెప్పి వీళ్ళు ఏం చెప్తే వాళ్ళేమంటున్నారు, నీవు దేవునితో సమానుడుగా ఎంచుకుంటున్నా. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, నీవు దేవుని కుమారుడు అంటున్నావు అంటే నువ్వు దేవుడు అని చెబుతున్నట్టే. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని కుమారుడు అంటే దేవుడే. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడన్నా ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా కనపడుతుందంటే దేవుడు అన్నట్టు కనపడుతుంది. ఆమేన్. సో కాబట్టి ఆయన అన్నాడు, మరి నేను దేవుని కుమారుడే కదా అన్నది. ఇంకా అన్నాడు ఆయన, వాళ్ళకి వివరించి చెప్తున్నాడు. ఇంకా మరి మీ గ్రంథంలోనే నేనే అన్నాను, ఏమన్నానంటే మీరు దేవుడు అని చెప్పన్నాను, మీరు దైవములని నేనంటేనని మీ గ్రంథంలో రాయబడి ఉండలేదా అని చెప్పి అడిగితే వాళ్ళకి ఆ మాట అర్థం కావట్లా. ఆమేన్. సో దేవుని యొక్క ఉద్దేశము, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను దేవుడి కుమారుడిని అంటే మీరు దేవుడిని అని చెప్పి నేనేదో దేవుడిగా చెప్పుకుంటున్నట్టుగా మీరు అంటున్నారు, దానికి మీరు కోపం వస్తా ఉంది. మరి మీ గ్రంథంలో రాయబడిన మాట సంగతి ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన మీరు కూడా దేవుళ్ళే చెప్తున్నాడు. ఆ మాట వాళ్ళకి మింగుడు పడలేదు, ఆ మాట వాళ్ళకి అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు వచ్చింది దేనికంటే మన స్థానాన్ని మనం గుర్తు చేయడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీదకి తిరిగి మనల్ని దేవుని యొక్క స్థానంలో తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఆయన యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుని కుమారుని చెప్పుకున్నాడో ఆయన దేవునితో సమానుడిగా చేసుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే మీరు కూడా దేవుళ్ళే. ఆమేన్. అయితే ఇక్కడ మనకు ఒక సమస్య, మనకు ఒక అనుమానం రావచ్చు. ఇక్కడ దావీదు కీర్తనలో మీరు దేవుళ్ళు, దేవుని సమాజంలో దేవుడు ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నిజంగా వేరే దేవుళ్ళు ఉన్నారేమో, మనం ఎందుకు అవుతాం దేవుళ్ళమే అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే కింద చదివితే ఆ దేవుళ్ళు ఎవరో చెబుతున్నాడే. 6వ వచనంకి వచ్చారు కానీ అంటున్నాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరు దేవుళ్ళని ఎవరు సెలవిచ్చారు, ఎవరు చెప్పారో నేనే చెప్తున్నా, దేవుడని నేనే చెప్తున్నాను. అందుకే ఆయన దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకి ప్రభు, రాజులకి రాజు. ఆమేన్. సో కాబట్టి మీరు దేవుళ్ళని నేనే చెప్తా ఉన్నాను, మీరు నా కుమారులని, సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తూ ఉన్నాను.
అని చెప్తున్నాడు. అయితే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నాడేమో, మన గురించి ఎందుకు అనుకుంటున్నాం అని అంటే 7వ వచనంలో చెప్తున్నాడు, అయినను ఆమె మీరు దేవుని కుమారులైనను మీరు దేవుళ్ళైనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు కూడా ఇప్పుడు ఈయన ఎవరితో మాట్లాడుతుంది? మనుషులతో మాట్లాడుతున్నాడు. ఆమె సో ఇప్పటిదాకా మీరు దేవుళ్ళని, దేవుడు కుమారులని, సర్వోన్నతుని కుమారులని ఈయన ఎవరితో మాట్లాడుతుంది? మనుషులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనుషులతోనే మాట్లాడుతూ మనుషులుగా ఉన్నటువంటి మనల్ని ఏమన్నాడంటే మీరు దేవుళ్ళు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే స్వయంగా సెలవిస్తా ఉన్నాడు మనము దేవుళ్ళు అని. హల్లెలూయా. సో కాబట్టి మనం నిజంగా ఎక్కడి నుంచి బయలుదేరాము, ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే దేవుని యొక్క ఆలోచన నుంచి బయటకు వచ్చాము. దేవుని యొక్క రొమ్ములో నుంచి మనం బయటకు వచ్చాం. దేవుని యొక్క స్వరూపం నుంచి మనం బయటకు వచ్చాం. దేవుని యొక్క ఆలోచనలో నుంచి, దేవుని యొక్క గుణగణాల నుంచి మనం బయటకు వచ్చాం. ఆమేన్. మనం అనుకున్నట్లుగా మనం మనుషులం కాదు, లేదంటే మనం మన భూ సంబంధమైన తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళం కాదు. కానీ ఒక ఇంకో మాట చక్కని మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ భూలోకంలో తల్లిదండ్రులు ఎవరంటే దేవుని కుమారులకు కుమార్తెలకు వాళ్ళు దాదీలై ఉన్నారు అన్నాడు. ఆమేన్. అంటే ఈ భూమి దాదీలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొంతకాలం వరకే తల్లిదండ్రులుగా యాక్ట్ చేస్తారు, కొంతకాలం వరకే వాళ్ళు తల్లిదండ్రులుగా వ్యవహరిస్తారు. వాళ్ళు పెరిగిన తర్వాత ఇక వాళ్ళ పని వాళ్ళే చేసుకోగలుగుతారు. అలాగే ఈ భూమి మీద వరకే నీ సహజ సంతమైనటువంటి తల్లిదండ్రులు పనిచేస్తారు ఇక్కడ. కానీ నీ అసలైనటువంటి తండ్రి ఎవరు, నీ అసలైనటువంటి యజమాని ఎవరు, నీ అసలైనటువంటి దేవుడు ఎవరు, నీ అసలైనటువంటి ప్రభు ఎవరు అని అంటే ఆయన దేవాది దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ భూలోకంలో పుట్టిన ప్రతి దేవుని కుమారుడు కూడా, దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించిన ప్రతి దేవుని కుమారుడు కూడా ఒక దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన స్థానం ఏంటో మనం గుర్తించినట్లయితే నిజంగా ఈ లోకం అంతా కూడా షేక్ అయిపోతుంది. ఆమేన్. సో దేవుడు ఎవరిని దృష్టిస్తా ఉన్నాడు? ఈ లోకం అంతటిని, ఈరోజు ఈ లోకం అన్నటువంటి పాపం అంతటిని కూడా ఏరివేయడానికి దేవుడికి చేతవుతుంది. దేవుడికి ఏరివేయని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఆయన ఆపుతున్నది ఎవరు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని కుమారులైన. హల్లెలూయా. సో వాళ్ళు వాళ్ళ స్థానం ఇంకా గుర్తించలేదు కాబట్టి, వాళ్ళు ఎవరో వాళ్ళు గుర్తుపట్టలేదు కాబట్టి, వాళ్ళ శక్తి ఏమిటో, వాళ్ళ స్థానం ఏమిటో వారు ఎవరో వాళ్ళు గుర్తించలేదు కాబట్టి ఇంకా ప్రవక్త అన్నాడు ఎత్తబాటు ఇంకా రాలేదు అన్నాడు. ఆమేన్. ఒక్కసారి గనక దేవుని కుమారుడు, చిట్ట చివరి దేవుని కుమారుడు తన స్థానాన్ని తెలుసుకున్నప్పుడు, ఆమేన్, చిట్ట చివరి దేవుని కుమారుడు తన స్థానంలోకి వచ్చినప్పుడు, ఆమేన్, ఇక వధువు ఎంత మాత్రం కూడా భూమి మీద ఉండదు. ఈ భూమి ఆకర్షణ శక్తి ఇక ఎంత మాత్రం కూడా ఈ వధువుని పట్టి ఉంచలేదు. ఎందుకంటే అది ఎగిరిపోయి మధ్యాకాశంలో యేసుక్రీస్తు కలుసుకుంటది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, మన శక్తిని తెలియజేయడానికి, మన స్థానాన్ని తెలియజేయడానికి ఈరోజు మన దేవాతి దేవుడు, మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఈ వర్తమానాన్ని, ఈ గడి వర్తమానాన్ని మన మధ్యకు పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన స్థానాన్ని మనకు తెలియజేసేది ఏమిటి అని అంటే, మనం ఎవరో మనకు చెప్పేది ఏమిటి అని అంటే, మనం ఎవరో మనకి చెప్పేటువంటి కేక, పక్షిరాజు యొక్క కేక ఏమిటంటే ఈ గడి వర్తమానమైనది. హల్లెలూయా. సో అందుకోసమే ఈ బైబిల్లో ఉన్నటువంటి మర్మాలన్నింటినీ కూడా, ఈ బైబిల్లో దాచబడినటువంటి విషయాలన్నింటినీ కూడా నిజంగా దాచింది ఎవరంటే దేవుడే దాచాడు. అలాగే వాటిని బయలుపరచవలసింది కూడా దేవుడే బయలుపరచాలి. అయితే అవి బయలుపరచబడినప్పుడు ఎవరు వాటిని గుర్తిస్తారు, ఎవరు వాటిని అర్థం చేసుకోగలుగుతారు, ఎవరు వాటిని చూడగలుగుతారు అంటే ఆ ఘడియలో ఎవరైతే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఉన్నారో వారు మాత్రమే దాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా. సో అటువంటి వారి కోసము, అటువంటి వారికి ప్రత్యక్షత ఇవ్వడం కోసమే ఈ చివరి దినాల్లో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ద్వారా ఒక వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. అలాగే ఆ ప్రవక్త వర్తమానము ఖచ్చితంగా ఈ బైబిల్కి సరిపోతా ఉన్నది. ఈ బైబిల్లోనే వర్తమానం ఉన్నది. ఆమేన్.
బైబిల్ బయట వర్తమానం ఏది కూడా చెప్పట్లేదు, కానీ అది చెప్పిన ప్రతిదీ కూడా ఈ బైబిల్లోనే ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఈ బైబిల్ని ఎవరు కూడా వివరించాల్సిన అవసరం లేదు, కానీ బైబిల్కి బైబిలే తర్జుమా చెబుతుంది అన్నాడు. హల్లెలూయా. సో బైబిల్లో ఒక మాట రాయబెడితే ఆ మాటకి అర్థం నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలంటే బైబిల్ని అడగాలని చెప్పి ప్రవక్త అంటాడు. ఎందుకంటే ఆయన వాక్యమునకు ఆయనే తర్జుమాదారుడు అన్నాడు. హల్లెలూయా. సో వాక్యానికి వాక్యమే తర్జుమాదారుడు అన్నాడు. ఒక చోట రాయబడినటువంటి వాక్యము ఇంకొక చోట రాయబడినటువంటి వాక్యాన్ని వివరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకోసమే ప్రవక్త అంటాడు, నీవు ఉన్నది ఉన్నట్టుగా తీసుకో, నీ సొంత ఆలోచన దాన్ని కలగొద్దు, నీ యొక్క ఉద్దేశాన్ని దానికి జోడించొద్దు. ఆమేన్. నీ మానవ కల్పిత సిద్ధాంతాలను దానికి జోడించొద్దు. ఎందుకంటే అది జోడించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు పట్టుకోలేవని ప్రవక్త అన్నాడు. ఆమేన్. ఈరోజు చాలా మంది బైబిల్ని అక్షరార్థంగా చూస్తూ ఉన్నారు. అక్షరార్థంగా అక్కడ కేవలం అది అక్షరాల సమకూడిక లేదా అక్షరాల సమాహారం చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు గమనించండి, బైబిల్లో ఒక మాట రాయబడింది అంటే ఆమేన్, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయా. మీరు గమనించండి, అంటే మీకు అర్థం కావడం చెప్తున్నా. మనుషులు అనేటువంటి మనం ప్రతిరోజు కూడా లేచింది మొదలుకొని పడుకునేంత వరకు అనేక మాటలు మాట్లాడతాం, అవునా? అయితే ఇప్పుడు ప్రతి మాట వెనుక కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. గమనించారా మీరు? మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే ఉద్దేశం లేకుండా ఊరక ఏ మాట కూడా మాట్లాడు. అదేనా? అటు కుక్క వెళ్తుంది, ఛాయ్ అంటాం, చిన్న మాట అది, ఛాయ్ అని చెప్పని దాన్ని అదిలిస్తాం. ఆ మాట వెనక కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఆమేన్. ఏంటా ఉద్దేశం? అక్కడ భోజనం ఉంది, అది ఒకవేళ మూతి పెడుతుందేమో అని ఆ మాట మాట్లాడతాం మనం, అవునా? చిన్న మాట అది, ఛాయ్. ఆమేన్. సో దాని వెనకాల కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయా. అలాగా మనం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు మనం మాట్లాడే ప్రతి మాట వెనకాల కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఏ మనిషి కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. రే అబ్బాయిని పిలువు అంటాం, ఆ మాట వెనకాల ఏ ఉద్దేశం లేకుండా పిలుస్తావా అంటాం ఆ మాట. ఆమేన్. అతనికేదో చెప్పాలనో లేదంటే అతని నుంచి ఏదో తెలుసుకోవాలనో మనం అబ్బాయిని రమ్మన్నాం. ఆ అబ్బాయిని రమ్మడానికి ఇంకొక అబ్బాయికి చెప్తున్నాం. ఈ అబ్బాయికి చెప్పడంలో కూడా ఒక ఉద్దేశం ఉంటుంది మనకి. వీడికి ఎందుకు చెప్పాలి? ఆమేన్. అవునా? వీడు వాడికి దగ్గరోడు, లేదంటే వాడు ఫ్రెండు, వీడి చేస్తే వాడు వింటాడు కాబట్టి వీడికే చెప్పాలా? ఇలాగా ప్రతి మాటకి, మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా వెనకాల ఉద్దేశం ఉంటుంది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు మనల్ని అర్థం చేసుకోవాలంటే, మనం మాట్లాడే ప్రతి మాటను అర్థం చేసుకున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నిజంగా నీవు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు దాన్ని పట్టుకుంటేనే మనం అర్థమవుతాం. ఆమేన్. అలాగే దేవుని మాట కూడా. హల్లెలూయా. సో ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా దేవుని మాటే. సో ఈయన మాట్లాడే ప్రతి మాట వెనక కేవలం మాటే ఉండదు, దాని వెనకాల ఉద్దేశం కూడా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు వధువు ఏం చేస్తానంటే ఆ ఉద్దేశాన్ని పట్టుకుంటుంది. ఆమేన్. ఆయన దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన పట్టుకుంటుంది. హల్లెలూయా. కానీ సన్నసారిగా ఏం పట్టుకుంటుంది తెలుసా? కేవలం ఆ మాటే పట్టుకుంటున్నాడు. ఈరోజు బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి? ఆమేన్. బైబిల్ ఎందుకు పజిల్గా ఉంది? బైబిల్లో అనేక విషయాలు, అనేక సంగతులు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదంటే వీళ్ళు బైబిల్ని కేవలం అక్షరాలుగానే వస్తున్నారు, కేవలం మాటలుగానే వస్తున్నారు. ఆమేన్. కానీ వధువు అయితే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, ఆయన ఆ మాట వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటో దాన్ని చూస్తుంది. హల్లెలూయా. అందుకోసమే వధువుకి దేవుడు అంత బాగా అర్థమవుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశము ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని పట్టుకోవటమే ప్రత్యక్షత అయినది. హల్లెలూయా. ప్రత్యక్షత అంటే ఏదో కాదు,
వాక్యము అనగా మాట, బైబిల్లో రాయబడిన మాట వెనకాల ఉన్న ఉద్దేశాన్ని కరెక్ట్గా పట్టుకోవటం. హల్లెలూయా. సో ఆ కరెక్ట్గా పట్టుకోవటం అంటే అది ఎవరి వల్ల అవుతుంది అని అంటే దేవుల్లో భాగమైన వాళ్ళ వల్ల అవుతుంది. ఆమేన్. సో మీరు గమనించండి, ఒక కుటుంబంలో ఒక భర్త ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆమేన్, ఆ మాట వెనకాల ఉన్నటువంటి కరెక్ట్ అర్థం ఎవరు తెలుస్తుందంటే భార్యకే తెలుస్తుంది. హల్లెలూయా. సో ప్రవక్త చాలాసార్లు చెప్తాడు, భర్త భార్యకే లెటర్ రాశాడు. లెటర్ రాసినప్పుడు, అమ్మా నువ్వు బాగున్నావా, పిల్లలు బాగున్నారా, పిల్లలు చూడాలనిపిస్తుంది, పిల్లల మీద నాకు బెంగగా ఉంది అని చెప్పి రాశాడు లెటర్. పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి ఆ లెటర్ ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు ఆ భార్య అన్నది, అయ్యా ఒకసారి చదివి పెట్టాయా నాకు అని అన్నది. అన్నప్పుడు ఆ వ్యక్తి చదువుతున్నాడు, అమ్మా నువ్వు బాగున్నావా, నేను ఇక్కడ బాగున్నాను, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు గుర్తొస్తున్నారు, పిల్లల్ని చూడాలని ఉంది అని చెప్పి రాశాడు. ఈ బయట వ్యక్తి ఏమనుకుంటాడంటే నిజంగా పిల్లల మీద బెంగ ఉందేమో, నిజంగా పిల్లల్ని చూడాలనుకుంటాడేమో అని ఆ వ్యక్తి మాటలే చూస్తూ ఉంటాడు. కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఎవరికి అర్థమవుతుందంటే కేవలం భార్యకు మాత్రం అర్థమవుతుంది. హల్లెలూయా. పిల్లల మీద బెంగ అంటే పిల్లల మీద కాదు, ఆమె మీద బెంగ ఉందని అర్థం ఆయనకు అర్థమవుతుంది అది. ఆమేన్. సో ఆ విధంగా కుటుంబంలో వాళ్ళకు మాత్రమే ఆమేన్ ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తికి మాటల అంతరార్థం అర్థమవుతుంది. అలాగే బైబిల్ దేవుడు రాశాడు కాబట్టి ఆమేన్ ఈ బైబిల్ అర్థం కావాలంటే దేవుని కుటుంబంలో భాగమైన వాడికి అర్థమవుతుంది అది. హల్లెలూయా. సో ఈరోజు వధువు దేవుని కుటుంబమైనది కాబట్టి వధువుకు మాత్రమే ఈ బైబిల్ అర్థమవుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా అక్షరాన్ని అక్షరంగా తీసుకోకూడదు. అందుకోసం పౌలు అంటున్నాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. సో ఆత్మ అనగా ఏమిటంటే ఉద్దేశం. ఆత్మను వివేచించుట అంటే అర్థం ఏంటంటే ఆ మాట, ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని వివేచించడం. ఆత్మ అంటే ఉద్దేశము. ఆమేన్. సో ఆత్మ అంటే ఆలోచన, ఆత్మ అంటే ఆ వ్యక్తిత్వం. ఆమేన్. కాబట్టి ఆత్మ కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడే దేవుని యొక్క అక్షరం అర్థమవుతుంది. హల్లెలూయా. కానీ ఈరోజు సంఘ శాఖలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయంటే వాళ్ళు కేవలం అక్షరాన్ని మాత్రమే తీసుకుంటా ఉన్నారు, కానీ దేవుని యొక్క దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈరోజు నిజంగా మనం ధనులమైనాం, ఎందుకనంటే మనకి ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఎవరంటే మీరు దేవుళ్ళే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము నిజంగా దేవుళ్ళమై ఉన్నాము. దేవుడే మనకు స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు దేవుళ్ళు. ఆమేన్. కాబట్టి మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. మనము దేవుళ్ళమై ఉన్నాము, మనము దేవుని కుటుంబమై ఉన్నాం. కాబట్టి ప్రతిదీ కూడా మన మేలు కొరకే సమకూడి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడో నాశనం అయిపోవాలి, ఈ లోకం ఎప్పుడో కాల్చబడాలి. కానీ ఎవరి కోసం దేవుడు ఆగుతున్నాడనంటే ఆమేన్ ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న గుంపు, ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న వధువు కోసం ఆయన ఆగుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, జలప్రలయంలో భూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కోట్ల మంది చనిపోతారని దేవుడు తెలుసు. ఇంతమంది చనిపోబోతున్నారని దేవుడికి తెలుసు. కానీ వాళ్ళందరినీ కూడా చంపకుండా 120 సంవత్సరాలు ఆయన ఆగాడు. ఆగి ఎంతమందిని రక్షించాడు ఆయన? నోహు ఒక్కడిని, అలాగే ఆయన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆ నోహు కుటుంబం కూడా లేకపోతే ఆమేన్ ఆ నోహు కుటుంబం కూడా లేకపోతే 120 సంవత్సరాలు కూడా వెయిట్ చేయడాను. ఆమేన్. ఇప్పుడు నాశనం చేసి ఉండేవాళ్ళు. అంటే దాదాపు 120 సంవత్సరాలు ఎవరి కోసం ఆయన ఆగాడనంటే నోహు కుటుంబం కోసం ఆగాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ భూమిని ఎప్పుడో నాశనం చేసి ఉండేవాడు, కానీ ఆయన ఎవరి కోసం ఆగుతున్నాడంటే
భూమి మీద ఉన్నటువంటి ఆయన వధువు కోసం ఆగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ చిన్న గుంపు కోసమా, ఈ చిన్న వాళ్ళ కోసమా దేవుడు ఆగుతుందంటే ఎస్, అవును. హల్లెలూయా. ఆయన అప్పటిదాకా సొదొమ గొమొర్రాలను కాల్చకుండా ఆగింది ఎవరి కోసం అంటే లోతు కోసం, లేదు కుటుంబం కోసం ఆగాడు ఆయన. ఆమేన్. సో వాళ్ళు కూడా లేకపోతే అవసరం లేదు, ఎప్పుడు కాల్చిపెట్టేవాళ్ళు. ఆమేన్. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద ఎవరు సాతానికి ఎదురుగా పోరాడుతున్నారు, సాతాన్ని ఎదిరిస్తున్నది ఎవరు అంటే ఆయన భార్య అయినది. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ ఏం రాబడిందంటే మనము ఈ భూమి మీద ఆ శత్రువుని, ఆ సాతాన్ని అడ్డగిస్తున్నది ఏదైతే ఉన్నదో అది తొలగించబడేంత వరకు కూడా వాడు పాప పురుషుడు బయలుపడడం రాయబడింది. ఆమేన్. సో పాప పురుషుడు అనగా సాతాను అయి ఉన్నాడు. సాతాను సంపూర్ణంగా ఒక మనిషిలోకి వచ్చి నివసించడం అనేది ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరగబోతా ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పారంటే ఈ భూమి మీద నుంచి వధువు ఎత్తబడిన తర్వాతే జరుగుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద వధువు ఉన్నంత కాలం, ఆమేన్, ఈ భూమి మీద వధువు ఉన్నంత కాలం, వధువు ఏమన్నా పెద్దదా, వధువు ఏమన్నా ఈ భూమిలో సగం మంది ఉన్నారా? లేరు. ఆమేన్. కానీ ఆ చిన్న గుంపు ఉంటే 1% ఉంటారేమో, లేదంటే 0.5% ఉంటారేమో. ఆ చిన్న గుంపే ఈరోజు సాతాన్ని అడ్డగిస్తా ఉన్నది ఈ భూమి మీద. హల్లెలూయా. ఈ భూమిని నాశనం చేయకుండా, ఈ భూమి ఇంకా కాలిపోకుండా ఆపుతున్నది ఎవరనంటే వధువు ఉన్నది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ వధువు ఎత్తబడిందో, ఎప్పుడైతే ఈ వధువు మధ్యాకాశంలోకి యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి వెళ్ళిందో, ఆమేన్, అప్పుడు అక్కడి నుంచి పడవే పడతాడు. ఆమేన్. అంటే వధువు ఇలా పైకి వెళ్తామంటే సాతానుడు ఇలా కిందకి వస్తాడు, వచ్చి పోపులో సంపూర్ణంగా శరీరధారి అవుతాడు. ఆమేన్. 2000 సంవత్సరాల క్రితము అదే జరిగింది. 2000 సంవత్సరాల క్రితము దేవుడు స్వయంగా యేసుక్రీస్తులో సర్వసంపూర్ణంగా నివసించాడు. అనగా దేవుడు శరీరం దాల్చాడు. దేవుడు ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకుని సంపూర్ణంగా అందులోకి వచ్చి నివసించాడు. అదే సమయంలో సాతానుడు కూడా వచ్చాడు. ఆమేన్. సాతానుడు వచ్చి ఎవరు నివాసం చేశాడంటే ఇస్కరియోతు యూదాలో నివాసం చేశాడు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పరిచర్య ముగించుకున్న తర్వాత యేసుక్రీస్తు ఏమో పైకి వెళ్ళిపోతే, ఆమేన్, ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడంటే కిందకి వెళ్ళాడు, పాతాళానికి వాడు వెళ్ళాడు. అలాగే ఈరోజు వధువు ఈ భూమి మీద దేవుని యొక్క సంతానమైనది. ఆమేన్. దేవుని యొక్క భార్య అయినది. అయితే ఈ వధువు ఇప్పుడు ఆమేన్ పైకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు, ఆమేన్, ఇప్పుడు ఇప్పుడు వరకు ఎక్కడున్నాడు సాతాన్ అంటే భూమి మీదకి వస్తా ఉన్నాడు, పరలోకానికి వెళ్తా ఉన్నాడు. వాడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజల మీద వాడు ఏం చెప్తున్నాడంటే పుర్రు చెప్తున్నాడు. ఆమేన్. తెలుసా, బైబిల్ రాయబడింది అన్నమాట. వాడు అక్యుజేషన్స్ అంటే నిందలు మోపుతున్నాడట. వాడు వచ్చి ఇదిగో దేవుని కుమారుడు అన్నావుగా, వాడు ఏం చేశాడు తెలుసా, అబద్ధం ఆడాడు. చింతపల్లిలో ఒకడున్నాడు, ఆమేన్, వాడు నేను ఏం చేశాడు, అబద్ధం ఆడాడు అని చెప్పి వాడు నేరారోపణ చేస్తా ఉన్నాడు. ఇంకొక రోజు ఇదిగోడు దొంగతనం చేశాడు. ఇంకో రోజు అదిగోడు అమ్మాయి ఇంకో రకంగా చూశాడు. ఇవన్నీ ఎవరు చెప్తా ఉన్నారంటే సాతానుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. కానీ దేవుడు చూసినప్పుడు ఈయన నాకేం కనపట్లేదే. ఆమేన్. అదేమో పుర్రు చెప్తాం. దేవుడేమో మన వైపు చూసినప్పుడు మళ్ళీ ఎలాంటి పాపం కనపట్లేదంట, ఎలాంటి దోషం కనపట్లేదంట, ఎలాంటి మచ్చ కనపట్లేదంట. ఎందుకు అని అంటే మన చుట్టూ కూడా ఏమున్నదంటే యేసుక్రీస్తు రక్తం ఉన్నది. హల్లెలూయా. తన వధువు ఎక్కడ దాచబడింది అంటే యేసుక్రీస్తు రక్తంలో దాచబడింది. ఆమేన్. కాబట్టి దేవుడు మనం చేసినటువంటి పాపాలని, ఎర్రనైనటువంటి పాపాలని ఆ ఎర్రని రక్తం గుండా చూసినప్పుడు మనం దేవుడికి ఎలా కనపడుతున్నామంటే తెల్లగా కనపడతా ఉన్నాం, పరిశుద్ధులుగా కనపడతా ఉన్నాం, ఎలాంటి తప్పు లేని వాళ్ళు కనపడతా ఉన్నాం. ఆమేన్. అని వచ్చి ఇదో చూశాడు, ఈ రోజు ఆ రోజు చేసాడు డేట్తో సహా చెప్తా ఉంటే ఎక్కడ పుస్తకాలు జరిగేస్తే ఎక్కడేమీ కనపడలేదు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా తెల్లగా ఉన్నాయి, ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు, మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు అకౌంట్లో వేయబడ్డాయి. అవి మరుపైనటువంటి సముద్రంలో పడవేయబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం చేసే ప్రతి పాపం కాదు, మనం ఒప్పుకునే ప్రతి పాపం.
హల్లెలూయా. ఏంటి? ఒప్పుకునే ప్రతి పాపం. ప్రవక్త అంటాడు, మీరు ప్రార్థన వరుసలో వస్తున్నప్పుడు, మీరు ప్రార్థించుకోవడానికి వస్తున్నప్పుడు, మీకు ఏదైనా ఒక రోగం ఉందా దాన్ని తగ్గించుకోవడానికి మీరు వస్తున్నప్పుడు, ప్రవక్త అంటాడు, మీ తప్పులు మీరు ఖచ్చితంగా ఒప్పుకొని రండి. మీ తప్పులు కనుక ఒప్పుకోకపోయారా, మీరు ఏవైతే ఒప్పుకోలేదో ఆ తప్పుల్ని నా దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నాకు దర్శనించి బయలుపరుస్తాడు. ఒక్కసారి నాకు బయలుపరిచాడా అనేది చెప్పాల్సిందే. ప్రజలందరూ ఉన్నారు, మీరే ప్రార్థన చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చారు, కానీ మీరు చేసిన తప్పులు ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తాడంటే ఆ తప్పులు చూపించి, ఇదిగో పలానా తప్పు ఆమె చేసింది, ఒప్పుకోలేదు కాబట్టి రోగం వచ్చిందని చెప్పినప్పుడు మీరందరూ కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు వచ్చే ముందే ఈ తప్పులన్నీ కూడా ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం కింద పెట్టి మీరు రండి. అప్పుడు దేవుడు ఏ తప్పు కూడా నాకు చూపించడు. ఎందుకనంటే మీరు చేసిన తప్పు ఒక్కసారి గనక యేసుక్రీస్తు రక్తం కింద పెట్టారా, ఆమేన్, ఫినిష్. అది కనపడకుండా పోతుంది. మరుపు అనేటువంటి సముద్రం అది పడవేయబడుతుంది. దేవుని యొక్క పుస్తకంలో, ఆ మెమరీ పుస్తకంలో కూడా అది తొలగించబడుతుంది. కాబట్టి దేవుడికి ఎన్నటికీ కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి మనం ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు రక్తం కింద తీసుకెళ్ళాలి. ఆమేన్. అందుకోసం పౌలు గారు అంటున్నాడు, నేను దినదినము చనిపోతున్నాను. అంటే ప్రతి దినము కూడా ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రతి తప్పుని కూడా ఆయన ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం కిందకి ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన చనిపోతా ఉన్నాడు, అలాగే క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన తప్పులు ఒప్పుకుంటా ఉన్నాడు, క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన పాపాలని యేసుక్రీస్తు రక్తం కింద వేస్తున్నాడు. ఆయన తన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాసెస్ అనేది ప్రతిరోజు కూడా జరగవలసి ఉన్నది. అలాగే ఈరోజు మనం ఏం చేయాలంటే మనం చేసినట్టు ప్రతి చిన్న పొరపాటును కూడా మనం ఆ రోజు యేసుక్రీస్తు రక్తం కిందకి తీసుకొని రావాలి. వచ్చినప్పుడు అది మనల్ని కడుగుతుంది, మన పాపం లేకుండా చేస్తుంది. ఆమేన్. అప్పుడు మన మీద సాతానుడు ఎన్ని అక్యూజేషన్స్, ఎన్ని నిందలు మోపినా దేవుడు వాటిని చూడడు. ఆమేన్. కాబట్టి వాడు ఆ పరలోకంలో నుండి ఈ భూమి మీదకి రావటం, పరలోకానికి పోవటం, అన్ని అక్యూజేషన్స్, అన్ని నిందలు మోపటం. ఇదిగో వాడిని కుమారుడు అంటున్నావు కదా, వాడు ఆ తప్పు చేసి ఈ తప్పు చేసి ఉంటే దేవుడికి ఏ తప్పులు కనపట్ల. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో అవి కడగబడ్డాయి. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు వాడిని భరిస్తా వస్తున్నాడు. పరలోకంలో ఏం చేస్తున్నాడు? దేవుడు సాతాన్ని భరిస్తున్నాడు. ఎంతకాలం చెప్తాడు వీడు, బాగా పోడే నా కుమారుడిని ఇప్పుడు నరకం చేసిపోతాను, వీడు చూస్తాను, నిద్ర మోపుతున్నాడు అని చెప్పి దేవుడు వాడిని భరిస్తా ఉన్నాడు. కానీ వధువును చూస్తే ఇంకా తన స్థానాన్ని గుర్తించాల, తన స్థానంలోకి ఆమె రాలేదు. కానీ ఒకానొక దినాన వధువులో ఉంటే ప్రతి సభ్యుడు కూడా తన స్థానంలోకి వచ్చే రోజు ఉన్నది, తన స్థానాన్ని తెలుసుకునే రోజు ఉన్నది. హల్లెలూయా. ఆ రోజు వధువు ఖచ్చితంగా ఎత్తబడుతుంది. ఆమేన్. సో ఎప్పుడైతే ఆమె ఎత్తబడుతుందో ఇక సాతాను అక్కడి నుంచి ఒక్క తనుదంతే. ఆమేన్. ఇక పోరా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఎందుకు దేవుడు అక్కడి నుంచి తొలగించట్లేదు వాడిని అని అంటే, అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తే వధువు ఉంది, కింద భూమి మీద వధువు ఉన్నది. కాబట్టి ఆమె రక్షించడం కోసం దేవుడు వాడిని అక్కడి నుంచి కింద పోయట్లా, వాడిని అక్కడనే తిరగనెత్తున్నాడు. ఆమేన్. కానీ ఎప్పుడైతే వధువు తన స్థానాన్ని తెలుసుకుంటుందో, ఆమేన్, తనకి ఇవ్వబడినటువంటి ఆ ధన్యతని, ఆ గొప్ప స్థానానికి ఆమె వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ భూమి ఆకర్షణ శక్తి నుంచి ఆమె పైకి రిలీజ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఇక బోరా, ఇంక భూమి నీకు ఇచ్చేసాను, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు అని చెప్పి వాడు ఒక్క తన్నదంటే వాడు కిందకు వచ్చి పడతాడు. అప్పుడు వాడి ప్రతాపం ఈ భూమి మీద వస్తుంది. ఆమేన్. గర్జించు సింహలాగా వాడు అసలు ప్రతి ఒక్కరిని కూడా ఇంకా యుద్ధాలు, నాశనం, అందరినీ కూడా కల్లకల్లోలం చేసి పారేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అవి మహాశ్రమలై ఉంటాయి. ఆమేన్. సో అప్పుడు అనేక మంది శ్రమలో పాలవుతారు. కాబట్టి విడవబడుట బహు ఘోరము. ఆమేన్. సో ఈరోజు ఎందుకు సాతానుడు ఫుల్ ఫోర్స్లో, ఆమేన్, ప్రవక్త వర్తమానంలో వాడంట మనం చంపాలంటే పెద్ద ప్లాన్లు వేయాల్సిన అవసరం లేదంటాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు 2 వేళ్ల మధ్య, ఏంటి, ఈ 2 వేళ్ల మధ్య పెట్టి నలిపి చంపేయగలంట మనం. అంత శక్తిమంతుడు సాతాను.
కానీ దానికి కూడా దేవుడు అనుమతించట్లా. ఈరోజు మనం బ్రతికున్నామంటే, ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, వధువులో భాగమైనటువంటి మనకి ఎలాంటి పర్సెక్యూషన్స్, ఎలాంటి శ్రమలు, శోధనలు రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు సాతాన్ని అణిచిపెట్టి ఉంచుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వధువు శ్రమల గుండా వెళ్ళదు, వధువుకి దెబ్బలు తినదు, వధువు శిక్షించబడదు, వధువు కర్మబడదు. ఆమేన్. కాబట్టి దేవుడు సాతాన్ని అణిచిపెట్టి ఉంచుతున్నాడు. కాబట్టి సాతానికి ఆల్రెడీ ఆయన వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఆమెనే టచ్ చేయడానికి లేదు. ఆమేన్. కాబట్టి వాడు ఏమీ కూడా చేయలేకపోతున్నాడు. కానీ ప్రవక్త అన్నాడు, వాడు 2 వేళల మధ్యలో పెట్టి నిలిపేయగల సమర్థుడు. మనం చాలా తక్కువ. కానీ ఈరోజు వాడిని ఆపగలుగుతుంది ఏంటంటే ఈ భూమి మీద వధువు ఉన్నది కాబట్టి దేవుడు వాడిని ఆపుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఈ భూమి మీద నుంచి వధువు తీసేయబడుతుంది, అప్పుడు వాడు కిందకు వస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఎత్తబాటును ఆపుతున్నది ఎవరంటే మనం మన స్థానాన్ని తెలుసుకోలేదు కాబట్టి. ఆమేన్. ప్రవక్త అంటాడు, మనం అనుకున్న దానికంటే ఇంకా ఆలస్యమైంది. ప్రవక్త అంటాడు, మనం అనుకున్న దానికంటే ఇంకా ఆలస్యమైంది. అంటే ఎప్పుడో ఎత్తబాటు రావాలా, మనం అనుకున్న ఇంకా టైం ఇవ్వలే, ఇంకా చాలా అవసరాలు నెరవేరాల్సి ఉంది కదా, అది మనం అనుకుంటుంటే దేవుడు ఏమంటాడు, దేవుడు ప్రవక్త ఏమంటాడంటే, అరే ఎప్పుడో ఎత్తబాటు రావాలి, మీరు ఇంకా మీ స్థానాన్ని తెలుసుకోవట్లేదు, రండి వాక్యం చదవండి, వర్తమానం చదవండి, మీ స్థానాన్ని మీరు గుర్తించండి అని చెప్పి దేవుడు ఆ విధంగా మనల్ని ఆయన వాక్యంతో నింపాలని, ఆయన విశ్వాసంతో నింపాలని దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎవరమంటే దేవుని కుమారులమై ఉన్నాము, అనగా మనము దేవుళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. సో మన స్థానం మనం తెలుసుకునే రోజు ఒక రోజు వస్తా ఉంది. ఆ రోజు మనం పలుకుబడిన మాటతోటి ఆమేన్ ఈ ఆహారాన్ని సృష్టించగలుగుతాం. మనకి ఏది కావాలంటే దాన్ని మనము మన నోటి మాట ద్వారా సృష్టించగలుగుతాం. ఎందుకంటే మనము దేవుళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఎవరో కాదు, మనం బానిసలం కాదు, లేదంటే మన ఈ లోక సంబంధులం కాదు, కానీ మనము పరలోక సంబంధులమై ఉన్నాము. ఆమేన్. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే కింద నుంచి రాలేదు, కానీ పైనుంచి మనం వచ్చి ఉన్నాము. హల్లెలూయా. మనం ఎవరంటే మనం ఎప్పటి నుంచి ఉన్నామనంటే అసలు మనకి ఆది అంతమో లేదు. దేవుడికి ఏ విధంగా ఆది అంతమో లేదో ఆయన కుమారులకి కుమార్తెలు కూడా ఆది అంతం అనేది లేదు. ఎందుకంటే ఆయన ఆలోచనలో మనం ఉన్నాము, ఆయన ఆలోచనలో మనం భాగమై ఉన్నాము. ఆయన ఆలోచనలు ఎప్పటి నుంచి ఉన్నాయి అని అంటే ఆయన ఆది అంతమో లేదు. దేవుడు ఆది అంతం లేకనట్లే ఆయన ఆలోచనలు కూడా ఆది అంతమో లేదు. కాబట్టి ఆయన ఆలోచనలో భాగమైన మనకి కూడా ఆది అంతమో లేదు. ఆమేన్. అందుకోసమే జ్ఞానము 2 రకాల జ్ఞానాలు అంటే మనకి కీర్తన గ్రంథం రాయబడుతుంది. జ్ఞానము అంటుందంట, నేనే అన్నింటినీ సృష్టించాను. ఇంకో చోట యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేనే అన్నింటినీ సృష్టించాను. కీర్తనలో ఇంకో జ్ఞానం అంటుందంట, నేనే అన్నిటినీ కూడా జ్ఞానానికి మూలం. జ్ఞానం ఏమంటుంది, స్త్రీలాగా మాట్లాడుతుంది జ్ఞానం. అంటుంది నేనే జ్ఞానానికి మూలం, నేనే అన్నిటినీ సృష్టించాను. కానీ యేసు ప్రభువు వచ్చేమంటున్నాడు, నేనే జ్ఞానం, నేనే అన్నిటికీ మూలం, నేనే అన్నింటినీ సృష్టించాను అంటాడు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు సృష్టించారు అంటే వీళ్ళిద్దరు కూడా ఒకటే. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము అవ్వ ఎక్కడ ఉందంటే ఆదాములోనే ఉన్నది. ఆయన దేవుడు సృష్టించడం ఎలా సృష్టించాడంటే అతనిని వారిగా సృష్టించాడు, ఆదాముని వారిగా సృష్టించాడు. అంటే స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. అలాగే దేవుడు కూడా ఎలా ఉన్నాడంటే స్త్రీగాను పురుషునిగాను ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే ఆదాము ఎవరి పోలికలో సృష్టించబడ్డాడు, దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. కాబట్టి దేవుని పోలిక 2 కాబట్టి, అంటే స్త్రీ యొక్క తత్వం అలాగే పురుషుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి, అలాగే ఆదాము కూడా ఇద్దరుగా చేయబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరంటే దేవునిలో స్త్రీ యొక్క భాగమై ఉన్నాము. ఆమేన్. సో మనం లేకుండా దేవుడు సంపూర్ణుడు కాదు. ఆమేన్. అందుకోసమే ఆయన యేసుక్రీస్తులో శరీరం ధరించినప్పటికీ, దేవుడు సర్వసంపూర్ణంగా యేసుక్రీస్తు అనేటువంటి శరీరంలో నివసించినప్పటికీ ఆయన ఇంకా ఆగట్లేదు. దాంతో ఆయన మన లోపలికి వస్తా ఉన్నాడు, వధువు అనేటువంటి శరీరంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే పురుషుడు స్త్రీ వీరిద్దరు కూడా కలిసి ఉండటమే వధువు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు
మన లోపల సర్వసంపూర్ణంగా నివసించేటువంటి సమయము ఇదే అన్నది. ఆమేన్. అందుకోసం ప్రవక్త అంటాడు, దేవునిలో ఉన్నటువంటి సర్వాన్ని కూడా దేవుడు ఎక్కడ పోసాడంటే యేసుక్రీస్తులో కుమ్మరించాడు. అలాగే యేసుక్రీస్తులో ఉన్నటువంటి సర్వాన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ కుమ్మరించాడంటే తన వధువులో కుమ్మరించినాడు. హల్లెలూయా. సో ఇప్పుడు వధువులో ఎవరు ఉన్నారంటే స్త్రీతత్వం ఉన్నది, అలాగే పురుషుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఇద్దరు కూడా ఏకమైనటువంటి సందర్భం మనకు ఇక్కడ కనబడతా ఉంది. అదే పరిపూర్ణత అయినది, అదే వధువు అయినది. కాబట్టి ప్రకటన ఏమనబడిందంటే ఆత్మయు పెళ్లి కుమార్తె, ఎవరు? ఆత్మయో పెళ్లి కుమార్తెయో రమ్ము అని చెప్పుచున్నారు. ఆమేన్. సో వాళ్ళిద్దరూ రమ్ము అంటున్నారంటే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఆల్రెడీ ఏకంగా లోపల ఉన్నారు. ఆమేన్. సో అందుకోసం రమ్మంటున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఏకమై ఉన్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజుల్లో ఏదో ఒక రోజు ఆ ఏకమైనటువంటి ఆ రూపాన్ని మనము చూడబోతున్నాం. యేసుక్రీస్తు సర్వసంపూర్ణంగా తన వధువులో నివసించబోతా ఉన్నాడు. చిట్ట చివరి గొర్రెపిల్ల వచ్చినప్పుడు, ఆ జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి చిట్ట చివరి వ్యక్తి వచ్చినప్పుడు ఈ వధువు అనేది సంపూర్ణమవుతుంది. ఆమేన్. ఆమె యేసుక్రీస్తు ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడి ఆమె ఎత్తబడి ఆ మధ్యకాశంలో ఉన్నటువంటి తన పురుషుని కలుసుకుంటది. ఆమేన్. తన ఆ శిరస్సుతో ఆమె అతుక్కుంటది. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు సర్వసంపూర్ణుడవుతాడు. ఆమేన్. కాబట్టి దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఎవరు అంటే మనం దేవుని కుమారులమై ఉన్నాము, మనము దేవుళ్ళమై ఉన్నాము. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. యేసుక్రీస్తు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మంచిది. ఈ సమయంలో మనం చేస్తున్నట్లయితే హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. రాత్రి కాల సమయంలో దాసుని నిలబెట్టుకొని దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమని అనుమతిపూర్వకమైన చిత్తమని మాతో మాట్లాడాము. దేవాని చిత్తం ఏమైనదంటే మాకు తెలియపరచావు ప్రభా. మేము నీ అనాది కాల సంకల్పంలోనే జగత్పునాది వేయబడక మునుపే దేవునిలో భాగమై ఉన్నామని, ఆయన మాట ద్వారా నిత్యముగా మనం ఈ భూమి మీదకి వచ్చామని తెలియపరచావు ప్రభువా. నిత్యముగా నా తండ్రి, ఇదిగో దేవుని యొక్క కుమారుడు కుమార్తెలను తెలియపరచావు ప్రభువా. అంతేకాదు కానీ మీరు దైవములని మాకు తెలియపరిచిన దేవాలయం. అవును ప్రభువా. స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి. ఎందుకంటే తండ్రి, ఇదిగో ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా అది దేవుని ఒక చిత్తం ఉన్నది. అవును ప్రభువా. ఆ చిత్తము నెరవేర్చబడటానికి అది మాటగా రాయబడిందని తెలియపరచావు ప్రభువా. అవును నాయనా. అలాగే నా తండ్రి, నోవాహు కాలంలో నోవాహు 120 సంవత్సరాలు ఎందుకు బాధ చేశాడంటే ఆ దేవుని యొక్క చిత్తములనే మనకు తెలియపరచావు ప్రభువా. ఇదిగో ఎవరైతే ముందుగా నిర్ణయించాడో వాళ్ళ వాళ్ళకు రావాల్సిందని తెలియపరచావు. ఈ చివరి కాలం ఎదురులో దేవుడు పరిపూర్ణంగా నివాసం చేస్తాడని తెలియపరచావు ప్రభువా. ఇదిగో చివరి గొర్రెపిల్ల దేవుని యొక్క కుమారుడు కుమార్తె ఎప్పుడైతే లోపలికి వస్తాడో అప్పుడే ఎంతమారు జరుగుతుందని నాకు తెలియపరచావు. దేవా నిజముగా నా తండ్రి, ఇదిగో నేను సర్వోన్నతుడి కుమారుడు మాతో మాట్లాడావు ప్రభువా. నిజమే తండ్రి, నీ అనాది కాల సంకల్పం నా తండ్రి, నీ ప్రేమ ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుని దేవుడిగా చేయడానికి ఈ భూమిలోకి వచ్చిందని తెలియపరచావు. నీ పరిపూర్ణమైనటువంటి ప్రేమ నా తండ్రి, అయా పాపముతో శాపముతో కొట్టుమిట్టాడుతున్న మానవుడు నా తండ్రి, ఇదిగో నా తండ్రి మానవుని దేవుని చేయగలిగే ఈ భూమి మీద దిగి వచ్చిన దేవుడు ప్రభువా. నీ ప్రణాళిక నెరవేర్చడానికి దిగి వచ్చిన దేవుడు ఉన్నావు ప్రభువా. అవును ప్రభువా. నీ ఉద్దేశమైనది ప్రభువా. నువ్వు రాయబట్టి ఆ ఆత్మయుడే ప్రభువా. ఆత్మ కూడా దిగి వచ్చిన దేవానికి స్తోత్రం. నిజముగా నా తండ్రి, ఇదిగో సింహానికి నల్ల సింహం పుడుతుందని
రాజకుమారుడు రాజు అవుతాడని, దేవుడి కుమారుడు నిజంగా దేవుడే అని అవును ప్రభువా. ఎన్నో గొప్ప సంగతులు నా తండ్రి దాసులను మాట్లాడావు ప్రభా. నిత్యముగా నా తండ్రి ఓ ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో కూడిన అందరూ స్వాధీనపరచుకోండి. నీ ఆత్మతో నింపండి ప్రభా. నీ గొప్ప కార్యములు ఈ చిన్న సమయంలో జరిగించమని. అవును ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్షణను పొందెను. కల్వరి వృక్షముపైనే రక్షణను పొందెను. కల్వరి వృక్షముపైనే